వచ్చిండు. మీరు ఆయనని పిలిపించిండ్రా? ఆయనంతలా ఆయన వచ్చిండా? పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? బీసీ ఉద్యమము కేవలము సూసైడ్తోని జరుగుతుందా? అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు రెండు అవమానాలు జరిగినాయి. అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేయించే అబెట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ. రెండోది ఇది లైమ్ లైట్లకు తీసుకొస్తానన్న జర్నలిస్టులని అవమానించడం అని అంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండో ప్రశ్న. మూడోది, అంతగానం పంచాయతీ ఆడ నడుస్తుంటే అకార్డింగ్ టు ది 39 సిఆర్పిసి ప్రకారము సెక్షన్ ప్రకారము ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, అక్కడ ఉన్న నీ ఆఫీస్ స్టాఫో మళ్ళీ నువ్వో సూసైడ్ చేసుకోవడము నేరమే, సూసైడ్ చేపియడం కూడా ఇంకా పెద్ద నేరమే. సో మళ్ళీ ఇది పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయాలి? ఈ ఫైర్కి సోర్స్ ఏడికని వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? ఇప్పటిదాకా దాని మీద చర్చనే జరుగుతలేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రొసీజర్స్ అనేది చాలా